మీ పేరు చెప్పండి అమ్మా. నమస్కారం సార్, నా పేరు మీనమ్మ, మాది సొంతనూతలపాడు మండలం సార్. నా వైపు నుంచి ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, గ్రామాల్లో ఉండే మహిళలకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎలా ఆదాయం వస్తుంది? ఒకవేళ ఆదాయం వస్తే వాళ్ళు అవకాశాలు ఎలా పొందుతారు సార్? ఏంటమ్మా ఇక్కడ ఉండేవాళ్ళు 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు చేలు పైకెత్తండి. 10వ తరగతి కంటే ఓకే. ఇంటర్మీడియట్ కంటే, డిగ్రీ ఓకే. ఇప్పుడు ఇక్కడమ్మా మీరందరూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఒక విధంగా ఆలోచిస్తే పనిచేసే వేళల్లో మార్పులు వచ్చేసాయి, విధానాల్లో మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ పని కావాలన్నా ఫుల్ టైం ఉండే పరిస్థితి లేదు. ఒక డ్రైవర్ గంటకింతని ఇవ్వాల, రోజుకింత, లేకపోతే నెలకింత. ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్. అదేవిధంగా ఈరోజు కంపెనీలన్నీ కరోనా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని పనిచేయడం అలవాటు చేపించారు. వాళ్ళ కంపెనీల నుండి ఇళ్ళకి పంపించేశారు. కరోనా వస్తుంది అందరూ ఉంటే అనే ఉద్దేశంతో గ్రామాలకు పంపించి గ్రామాల నుంచే పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది అలవాటుగా మారింది. అంటే ఈరోజు మీరందరూ ఉన్నారు, ఇంట్లో పిల్లల్ని చదివించాలి, ఉదయం అయితే స్కూలుకు పోయే వరకు అతనితో ఉండాలి, మళ్ళా వంట చేయాలి. ఈ 2 పనులు అయితే మీకు కొద్దిగా టైం ఉంటుంది. నేను ఆలోచించేది ఏంటంటే మీరు ఎప్పుడు టైం ఉంటే ఆ టైంలో కొన్ని కంపెనీస్ మీకు వర్క్ అప్పచెప్తే మీరు చేసిన పనికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని డబ్బులు సంపాదించే మార్గానికి నేను శ్రీకారం చుడుతున్నాను. మీ ఇంట్లో కానీ కొంచెం ఇబ్బంది ఉంటే, పక్కన ఎక్కడన్నా మంచి ఇల్లుండి మంచి రూములు ఉంటే అది తీసుకుంటాం, ప్రభుత్వం నుండి కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని వర్క్ స్టేషన్లు పెడతాం. అందులో పోయి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. ఇంటి పక్కనే పెడతాం ఇవన్నీ. దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఇంకొక పక్కన ఒక 3-4 కిలోమీటర్లు మీకు బోరు కొడుతుంది ఒకసారి ఇంట్లో కూర్చొని 2 రోజులు పని చేస్తామని. నెలకు ఒక 10 రోజులు ఒక వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ ఒక ఏజెన్సీ తీసుకొస్తాం. ఆ 10 రోజుల్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, కొత్త కోర్సులు నేర్పిస్తాం. కొత్త కోర్సులు నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలన్నిటికీ నేను శ్రీకారం చుడుతున్నాను. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క ఆడబిడ్డ పూర్తిగా డబ్బులు సంపాదించుకునే మార్గం, మగపిల్లలు కూడా ఉద్యోగాలు రాకపోతే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తాను. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది, పనిచేసే విధానం మీది. దానికి కావలసిన విధంగా మీరు తయారైతే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. ఫిజికల్గా పోయి పనిచేయడం, రెండోది వర్చువల్గా ఇంట్లో కూర్చొని పనిచేయడం. దీనికి ఫిజికల్గా పనిచేసినప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. అక్కడ పోయి రెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మన ఊర్లో కూర్చుంటే మనకు తక్కువ. రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల తల్లిదండ్రులు చూసుకుంటూ ఊర్లో వ్యవసాయం కూడా చూసుకుంటూ పని చేసుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి అదనపు ఆదాయం సంపాదించే మార్గాలన్నీ ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడే చెప్పాను ర్యాపిడోలో ఏంటి, మీకుండే వాహనాన్ని ఉపయోగించుకొని లేకపోతే కొత్త వాహనం తీసుకొని ఒక 20,000 30,000 నెలకు సంపాదించుకునే మార్గం చూపించడం. ఇలాంటివి ఇంకా చాలా వ్యవస్థలు వస్తున్నాయి. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఆన్లైన్లో అన్ని సేవలు. ఒక కార్పెంటర్ కావాలి, ఆయనే వస్తాడు, మీ పని చేసి వెళ్తారు, మీరు డబ్బులు ఇస్తారు. లేకపోతే మీ ఇంట్లో గార్డెనింగ్ పని ఉంటుంది, ఒక ఆయన వస్తాడు, చేసేసి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఇంట్లో మీరు వంట చేసే నేర్పరితనం మీకుంటే, వేరే వాళ్ళ ఇంట్లో పని ఉంటే
మీరు పోయి వంట చేసి ఆ 3 గంటల్లో డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. ఫుల్గా పని చేయక్కర్లేదు. ఇలాంటివి అనేక రకాలమైనటువంటి పనులు వస్తున్నాయి, అనేక రకాలైన యాప్లు వస్తున్నాయి. మీరు చేయాల్సింది అందులో రిజిస్టర్ చేసుకుంటే ఎవరికి అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని నెరవేర్చే బాధ్యత ఆన్లైన్లో కానీ లేకపోతే ఫిజికల్గా కానీ చేయగలిగితే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. మనం డబ్బులు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్నీ ఆలోచిస్తున్నా నేను. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాధ్యం. ఇప్పుడే మీ ఊర్లో చూస్తుంటారు. మీకు ఎవరన్నా కనపడ్డారా? మగపిల్లలు కొంతమంది ఇంట్లో నుంచి పనిచేస్తున్నారు ఉన్నారు. ఆ మారికి వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసే వాళ్ళు ఉన్నారని వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా మీరు చూస్తే చాలామంది ఉంటారు. ఆ మారిగా నేను ఊర్ల పైన అడుగుతా ఉంటే ఓ ఊర్లో 5 మంది 10 మంది ఇండ్ల దగ్గర నుంచే పనిచేస్తున్నారు. పెద్ద గ్రామాలు అయితే 50 మంది 100 మంది కూడా పనిచేస్తున్నారు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఈ మధ్య మీరు ఒక మీకు ఇస్తాము, మైక్ ఇస్తాం. వాళ్ళకు ఒక మైక్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇస్తాం. ఇదేనాగా ఇంకొక రైపోయిన కథలో సార్, ఈ మధ్య మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అన్న ఒక స్టేట్మెంట్ సెన్సేషన్ అయింది. ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి? మనం చూస్తే నా ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకేమో 2 పిల్లలకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. 3వ పిల్లల్ని ఆలోచించాలంటేనే పరిస్థితుల గురించి టెన్షన్గా ఉంది. సో ఇలాంటి సమయంలో ఈ 2025లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎక్కువ పిల్లల్ని ఎందుకు కనాలంటారు? ఏమ్మా, అందరికీ నమస్కారం. ఈ విషయంలో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ అందరం ఉన్నాం కదా, 3 పిల్లల కంటే ఎక్కువ ఉండేవాడు చెల్లిపోయేకెత్తండి. 3 పిల్లలు, ఓన్లీ 3 ఉన్నారు అంతే. అవునా కాదా? ఓకే. 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ ఉన్నారు. 1 ఉండేవాళ్ళు మీరు సిగ్గుపడక్కర్లేదు, ఫ్రాంక్గానే మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఏమైందంటే ప్రపంచం మొత్తం సంపద వస్తుంది. సంపద ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరుగుతానే ఏం ఆలోచిస్తారంటే పిల్లలు కనడం పెద్ద భారం, వీడిని పెంచాలి, వీడిని పెంచడం కంటే ఇంకొక పరిశ్రమ పెట్టుకుంటే ఒక మనిషి పెట్టేసి మనం గైడెన్స్ ఇస్తే వాడు చేస్తాడు, మనకు డబ్బులు వస్తాయి అనే ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అందుకే ఐటీలో మీరు చూస్తే భార్య భర్త 2 చదువుకొని ఐటీలో పనిచేస్తారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అంటే మన ఇద్దరికి ఆదాయం బాగా వస్తూ ఉంది, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, మనకు పిల్లలు వద్దు, వాళ్ళు వస్తే భారం అని చెప్పి ఆలోచించి అసలు పిల్లలు కనడమే మానేస్తున్నారు. దీంతో ఈరోజు చైనాలో జనాభా తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు చైనా జనాభా ఎక్కువ ఉండే దేశం, మనం తక్కువ ఉండే దేశం వాళ్ళ తర్వాత. ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు. జపాన్లో జనాభా తగ్గిపోయి ఉండే వాళ్ళల్లో కూడా జనాభా తగ్గిపోతున్నారు. అంటే రోజు రోజుకు ఒకప్పుడు 8 కోట్లుంటే ఇప్పుడు 7,50,00,000 అయ్యారు. అంటే రోజు రోజు తగ్గిపోయారు. యూరోప్లో తగ్గిపోతున్నారు. ఉండేవాళ్ళు కూడా ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యంగ్స్టర్స్ లేరు అక్కడ. ముసలి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఎవరు చూసుకోవాలి? వాళ్ళు చూసుకునే మనుషులు కూడా లేని పరిస్థితికి వస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళు సంపాదించిన సంపద అనుభవించడానికి కూడా వారసులు లేని పరిస్థితికి వస్తున్నారు కొంతమంది కొన్ని దేశాల్లో. మన దేశంలో మీరు చూస్తే ఇప్పుడైతే జనాభా బాగానే ఉన్నారు, ఇంకా ఒక 20 ఏళ్ళు ఉంటారు, అక్కడి నుంచి జనాభా తగ్గుతుంది. నార్త్ ఇండియా, యూపీ, బీహార్లో జనాభా బాగుంది, వాళ్ళు 3 కంటే ఎక్కువ అంటున్నారు. మన వాళ్ళు 1 సరిపెడుతున్నారు, కొంతమంది పిల్లలు వద్దనుకుంటున్నారు. దీనివల్ల సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు పెరుగుతారు, జనాభా తగ్గిపోతుంది. అందుకే దూరదృష్టితో నేను ఆలోచిస్తున్నా. హైదరాబాద్లో మీరు చూస్తే విజన్ 2020 ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను? 2000లో ఇచ్చాను.
ఈరోజు హైదరాబాద్ ఎట్లుందో నేను 2000లోనే చెప్పాను, ఈ విధంగా హైదరాబాద్ ఉంటుంది 20 ఏళ్ళు అని చెప్పి చేశాను. ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ, అందరంగానే మాట్లాడి పిల్లలు ఎక్కువ కనకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మినిమం ఒకప్పుడు నేను కూడా మీ మారిగా ఆలోచించాను. ఇట్లే మీటింగ్లు పెట్టి ఏం చెప్పేవాడినంటే, ఆడవాళ్ళని రమ్మనేవాడిని, ముగ్గురు పిల్లలుండే తల్లులను రమ్మని మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాను అడిగేవాడిని. ఒక పిల్లవాడు ఉండే తండ్రిని పిలిచి అడిగేవాడిని. ఒక పిల్లలుండే తల్లి వచ్చి చెప్పేది, నా బిడ్డకు నేను బాగా చూస్తున్నా, మంచి బట్టలు పెడుతున్నా, మంచి తిండి పెడుతున్నా, కాన్వెంట్లో చదివిస్తున్నా. ముగ్గురు నలుగురు ఉంటే మేము చదివించలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, కష్టాలు ఉన్నాయి, చాలడం లేదు అని చెప్తే అందరినీ అడిగేవాడిని ఒకరినే కనమని. అది చేసిన దానికి ఇప్పుడు జనాభా తగ్గిపోయింది. జనరల్గా ఇది ఎప్పుడు చరిత్రలో జరగదు. ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనద్దన్నాను, ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనమంటున్నా. ఇప్పుడు ఇది చరిత్ర. అంటే ఎందుకు అంటారు మీరు? దేశం కోసరం, రాష్ట్రం కోసరం, సమాజ మనుగడ కోసరం నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని కొత్త చట్టం తేవాలి. నేను ఇప్పుడు ఈ 2 జరిగే పరిస్థితి వస్తున్నాయి. అందుకే నేను నిన్న అన్నాను, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 5 మంది ఉంటే కూడా 60,000 రూపాయలు ఇస్తాం. దీనివల్ల జనాభా పెరగాలి. ఇప్పుడే ఒక మాట అన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక 6 నెలలు. దానివల్ల 2 బిడ్డలకే ఇస్తున్నారు, 3వ బిడ్డ పుడితే ఇవ్వరు అని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు కూడా. ఇది కూడా నేను అనౌన్స్ చేస్తున్నా. ఇది ఒకటే కాదు, ఈరోజు మహిళల గౌరవం నేను ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా. ఇది ఒక మహిళా శక్తికి ఒక అదృష్టం. సృష్టికి సృష్టికర్తలు మీరు లేకపోతే సంతానమే ఉండదు. ఆడగాని మగగాని సంతానం ఉండే పరిస్థితి లేదు. అలాంటి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, భవిష్యత్తులో మనందరం ఫ్యూచర్ని ఆలోచిద్దాం, వ్యాపారాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, గౌరవంగా ఉందాం. అదే సమయంలో జనాభాను కూడా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. నేను అందుకే ఒక మాట చెప్పి పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ప్రపంచంలో భారతదేశం ఒక శక్తివంతమైన దేశం. 2047కి ప్రపంచంలో అగ్రదేశంగా మన దేశం తయారవుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. పెంచే మార్గం నేను ఆలోచిస్తున్నా. నేనేదో 47 చెప్పి ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లేదు. పెళ్ళైతే మన వాళ్ళు చెప్తా ఉంటారు, చూపించి అరుంధతి నక్షత్రం చూడమంటారు, కనపడదు. అంతేగా తల్లి, నేను అది చెప్పడం లేదు. నేను చెప్పేది మీ అందరికీ జరిగే పనులే చెప్తా, చేసి చూపిస్తాను. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగిందా లేదా ఒకసారి బేరే చేసుకోండి. పెరిగితే నన్ను ఆశీర్వదించండి, నాకు సహకరించండి. నేను పనిచేసేది మీకోసం పనిచేస్తున్నా, సమాజం కోసం పనిచేస్తున్నా. దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీ అందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆమోదిస్తామని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, చెప్పమ్మా మీ పేరేంటి? నమస్కారం సార్, నా పేరు పరిమళ సుహాసిని. ఎక్కడ సుభాషిని సార్? ఇక్కడ సార్. ఓకే అమ్మా, మాట్లాడమా. మాది నాగులుపులపాడు మండలం తిమ్మసముద్రం గ్రామం నుండి వచ్చాను సార్. నమస్కారం తెలియజేస్తున్నాం సార్.
నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. పెద్ద క్వశ్చన్ అడుగమ్మా. సార్ ఓపుకుంటే పెద్ద క్వశ్చన్ అడుగు, పర్లేదు. తప్పకుండా సార్. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా అనేది మన కళ అయినప్పుడు అది ఎలా నిజం చేస్తారు సార్? మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది మీ సంకల్పం అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎలా వస్తాయి సార్? అంటే బీపీఎల్ కుటుంబాల్లో కూడా ఎంటర్ప్రైనర్ని మీరు తయారు చేస్తారని అంటున్నారు కదా సార్. అదేమ్మా, మీరు చెప్పింది, మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, ఏం కావాలని ఆలోచించాను. కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు. నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులకు పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచే, మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి